హలో ఫ్రెండ్స్, కొన్ని మూవీస్ మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, కొన్ని మూవీస్ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి, కానీ కొన్ని మూవీస్ మాత్రం మన లైఫ్లో ఒక మెమొరీ లాగా అలానే మిగిలిపోతాయి. అలాంటి ఒక సినిమానే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, శర్వానంద్ నటించిన సినిమా. ఇది జస్ట్ ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు, వెయిటింగ్, సాక్రిఫైస్, డిస్టెన్స్, పెయిన్, సైలెంట్ స్ట్రెంత్ గురించి చెప్పే ఒక స్టోరీ అన్నమాట. ఈరోజు ఈ సినిమాలో నాకు నచ్చిన టాప్ 8 డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది జస్ట్ మూవీలో డైలాగ్స్ మాత్రమే కాదు, మన రియల్ లైఫ్కి సంబంధించిన డైలాగ్స్ కూడా. అందులో ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, సక్సెస్తో ఫ్రెండ్షిప్ చేయడం గురించి. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, ఎప్పుడు అది మీతోనే ఉంటుంది. గెలుస్తుంటే ఎలా ఉంది? ఇంకా ఇంకా గెలవాలను సార్. గెలుపుతో ఫ్రెండ్షిప్ చేయండి, అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. అందుకని ఒకసారి గెలిచి చూడు, మళ్ళీ మళ్ళీ గెలవాలనిపిస్తుంది. ఓటమిని ప్రేమించండి, ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది. ఒక్క విన్, ఒక్క సక్సెస్, ఒక్క గెలుపు మనకి మన పవర్ ఏంటో అర్థమయ్యేలా చేస్తుంది. మన సక్సెస్ తో ప్రపంచాన్ని జయించాల్సిన అవసరం ఏమి లేదు, కానీ మనం ఎప్పుడు గెలుపొందాలి అనే ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసుకుంటే చాలు, కంపల్సరీగా అది సక్సెస్ నీకు ఇస్తుంది. ఒక్కసారి ఆ సక్సెస్ యొక్క టేస్ట్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావంటే మళ్ళీ మళ్ళీ అదే గెలుపు కోసం ప్రయత్నిస్తావు. సెకండ్ డైలాగ్ ఏంటంటే, లవ్ అండ్ డిస్టెన్స్ గురించి. ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ప్రేమించడం. అయినా ప్రేమ అంటే కలిసి ఉంటాం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం. ఇప్పుడు జనరేషన్ లవ్ అంటే డైలీ కాల్స్ చేసుకోవడం, కంటిన్యూస్గా మెసేజ్లు చేసుకోవడం, ఆన్లైన్లో యాక్టివ్గా ఉండి చాట్ చేసుకోవడమే అనుకుంటారు. రియల్ లవ్ ఏంటంటే డిస్టెన్స్లో ఉన్నా కూడా అది చెక్కు చెదరకుండా ఉంటుంది, సైలెన్స్ని అర్థం చేసుకుంటుంది, టైంని రెస్పెక్ట్ చేస్తుంది. రియల్ లవ్ డిస్టెన్స్ వల్ల బ్రేక్ అయితే అది నిజమైన లవ్వే కాదు, అది జస్ట్ ఒక అటాచ్మెంట్ మాత్రమే. రియల్ లవ్ పేషెన్స్తో వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రేమ అంటే కలిసి ఉండడం కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ప్రేమించడం. నాకు నచ్చిన థర్డ్ డైలాగ్ ఏంటంటే, మదర్ యొక్క సాక్రిఫైస్. మన జీవితంలో పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. ఆ డైలాగ్ ఏంటంటే, బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుంది. ఈ లైన్ వినగానే మన ఇగో అంతా తగ్గిపోద్ది. పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ లవ్ని పైకి చూపించాలనుకోరు, కానీ అది వాళ్ళ యాక్షన్స్తో ప్రూవ్ చేస్తారు. మన కోసం లాస్ట్లో తింటారు, మన కోసం వాళ్ళ నిద్రని సాక్రిఫైస్ చేస్తారు. కానీ ప్రజెంట్ జనరేషన్ నెగిటివ్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, అవుట్ సైడ్ రిలేషన్షిప్ని చేంజ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న అన్కండిషనల్ లవ్ని మర్చిపోతున్నారు. నాకు నచ్చిన ఫోర్త్ డైలాగ్ ఏంటంటే, చాలా బ్యూటిఫుల్ డైలాగ్ ఇది. హీరోయిన్ చెప్తుంది, కన్నీళ్లు మనకొస్తే అది మన కష్టం, కానీ అదే కన్నీళ్లు మన కోసం వస్తే అది మన మీద ఉన్న ప్రేమ. కన్నీళ్లు మనకొస్తే కష్టం అవుతుంది, అవే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. మన పెయిన్ కి మనం ఏడుస్తూ ఉంటాం, కానీ మన కోసం ఎవరైనా ఏడిస్తే అది షూర్ గా మన మీద చూపించిన లవ్వే అవుతుంది. అది మన వాల్యూ. ఈ వరల్డ్ లో మన కోసం జెన్యూన్ గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. అలాంటి వాళ్ళని ఈజీగా వదులుకోకూడదు. సో అందులో అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకోసం ఎవరైనా ఏడ్చినప్పుడు ఆ ప్రేమను మాత్రం వదులుకోవద్దు. నాకు నచ్చిన ఫిఫ్త్ డైలాగ్ ఏంటంటే, అబౌట్ జడ్జింగ్ అదర్స్, అంటే వేరే వాళ్ళని జడ్జ్ చేయడం గురించి. ఇందులో శర్వానంద్ ఒక డైలాగ్ అంటాడు, ఒకడి లైఫ్ ఇంకొకటికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి వెయిట్ చాలా ఉంటుంది అంటాడు. ఒకడి లైఫ్ ఇంకోటికి లైట్గానే ఉంటుంది, కానీ ఎవడి లైఫ్ వాడికి చాలా వెయిట్ ఉంటుంది. ఆ బాధ మీకు అర్థం కాదులే. మనం చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తాం. ఎవరైనా బాధపడుతుంటే ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాడు, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాడు అనుకుంటాం, కానీ అదే బాధ మనకు వచ్చినప్పుడు అర్థం అవుతుంది దాని రియల్ పెయిన్ ఏంటో. నాకు నచ్చిన 6వ డైలాగ్ ఏంటంటే, లాస్ అండ్ గాడ్ గురించి చెప్పే ఒక డైలాగ్ అన్నమాట. దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకోటి ఇస్తాడంటారు, నా నుంచి అన్నీ తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ఏంటి, దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడు అంటారు. రియల్గా మన లైఫ్లో కూడా సరే, ఎవరైతే దేవుడిని నమ్ముతారో లైఫ్ థింగ్స్ని రీప్లేస్ చేయదు, కానీ రీషేప్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మనం కోరుకున్నది మనది కాకపోవచ్చు, కానీ మనల్ని బెటర్ వర్షన్గా మార్చేది మన సొంతం అయ్యే రోజు ఒకటి ఉంటుంది. సో నాకు నచ్చిన 7th డైలాగ్ ఈ మూవీలో ఏంటంటే, బ్రేకప్ రియల్ లవ్ గురించి చెప్పే ఒక డైలాగ్. అదేంటి బ్రేకప్ చెప్పమంటున్నారు? పెద్దవారు ఇందులో కూడా అప్డేట్ అయ్యారా? బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమే కాదు, నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. శర్వానంద్ చెప్పే డైలాగ్. బ్రేకప్ అనే వర్డ్ చాలా ఈజీ, కానీ రియల్ లవ్లో ఆ యుగో అనేది అస్సలు ఉండకూడదు. ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తులకి మ్యారేజ్ అవ్వకపోవచ్చు, కలిసి ఉండకపోవచ్చు, ఎప్పుడూ హేటెడ్ ఫీలింగ్ అయితే ఉండదు. లవ్లో రివెంజ్ ఉండదు, లవ్లో రెస్పెక్ట్,
మాత్రమే ఉంటుంది. నాకు నచ్చిన 8th డైలాగ్ హీరోయిన్ చెప్తుంది, కన్నీళ్ళు మనుషులు కవల పిల్లలు లాంటి వాళ్ళు, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతోనే ఉండేది ఏడుపు ఒకటే. కన్నీళ్ళు మనుషులు కవల పిల్లలే, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా మనతో ఉండేది ఆ ఏడుపే. ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్ ఇది. టీయర్స్ అండ్ పీపుల్ ఆర్ లైక్ ట్విన్స్. మన లైఫ్లో మనం చూసుకుంటే చిన్న బేబీ బర్త్ అయినప్పుడు ఏడుస్తుంది, మనం కూడా జీవితంలో ఫెయిల్ అయినప్పుడు ఏడుస్తాం, డీప్గా లవ్ చేసి ఓడిపోయినప్పుడు ఏడుస్తాం, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తూనే ఉంటాం. సో టీయర్స్ అనేది వీక్నెస్ అయితే కాదు, కన్నీళ్ళు వీక్నెస్ కాదు, అది మన జీవితంలో ఒక భాగం. కన్నీళ్ళు వస్తున్నాయంటే నీకు ఫీలింగ్స్ ఉన్నాయనే అర్థం. మనం జెన్యున్గా బ్రతుకుతున్నామనే ఒక ఎవిడెన్స్ మన కన్నీళ్ళు. నిజంగా ఈ డైలాగ్స్ అన్ని మన రియల్ లైఫ్కి చాలా కనెక్టెడ్గా ఉంటాయి. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ సినిమా పెద్దగా షౌట్ ఏం చేయదు, ఇది కమర్షియల్గా షౌట్ ఏం చేయదు, స్లోగా మన హార్ట్ని టచ్ చేస్తుంది. లవ్ అనేది పొసెషన్ కాదు అని చెప్తుంది, సక్సెస్ లక్ కాదని చెప్తుంది, టీయర్స్ వీక్నెస్ కాదని చెప్తుంది. సో ఎవ్రీ లవ్ స్టోరీ ఒక హ్యాపీ ఎండింగ్ ఉండకపోవచ్చు, కానీ ఎవ్రీ లవ్ స్టోరీ మాత్రం మనం టచ్ చేసి మన మైండ్ సెట్ని అయితే మారుస్తుంది. ఇంకా ఈ మూవీ ప్రజల మైండ్లో ఉందంటే రీజన్ అయితే ఒక్కటే, ఒక్కొక్క డైలాగ్ మన జీవితానికి కనెక్ట్ చేసుకోవడమే. మనల్ని మనం చూసుకుంటాం ఒక్కొక్క డైలాగ్తో. సో ఈ 8 డైలాగ్స్లో మీకు మోస్ట్ కనెక్ట్ అయిన డైలాగ్ ఏదో కామెంట్